ఏపీలో ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కొత్తగా విద్యుత్ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో రిజిస్టర్ అయి రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ అభివృద్ధికి అనేక రకాల ప్రణాళికలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా ఆర్టీసీలో అనేక రకాల ప్రక్షాళనలు చేపట్టడమే కాకుండా అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు చేపడుతున్నారు ఏంటి అనేది మంత్రి రాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఆర్టీసీ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు చేపడుతున్నారు ఏంటి సార్? ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఆర్టీసీలో మహిళా మూర్తులు సుమారుగా రాష్ట్ర జనాభాలో అర్ధ భాగమైన మహిళల కోసం ఈరోజు ఉచితంగా బస్సు ఇచ్చాం. అది కూడా దిగ్విజయంగా 100 రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్టీసీలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1470 బస్సులు కొనుగోలు చేశాము. అలాగే గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క విలీనం ప్రభుత్వంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను కూడా ఈరోజు మా దృష్టికి వచ్చినప్పుడల్లా పరిష్కరిస్తూ వస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ పనిచేస్తున్న 45,000 మంది కార్మికులకు, అలాగే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బస్ స్టేషన్ల యొక్క ప్రాంతాల్లో అనుకోండి, బస్ స్టాప్స్ అనుకోండి, అలాగే ఆర్టీసీ బస్సుల యొక్క ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రేపు రాబోయే కొనుగోలులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసే విధంగా మేము ఇక్కడ ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ 3.5 సంవత్సరంలో 2,500 నుంచి 3,000 కొత్త బస్సులను తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనే ఒక నమ్మకాన్ని గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎక్కడ బస్సులు కొనుగోలు జరగలేదు. బస్సుల కొనుగోలు అక్కడ పెడితే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులపై కన్నేయడమే తప్పక ఏ రోజు ఆర్టీసీ యొక్క మనుగడ గురించి పట్టించుకొని పాపాను పోలేదు. కాబట్టి కొంచెం మసికబారిన ఆర్టీసీని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని వస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నాం. తిరుపతి బస్టాండ్ను కూడా భారతదేశంలోనే ఒక అత్యున్నత ప్రమాణాలతో ప్రైవేటుకు ధీటుగా ఈరోజు 550 కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్తో మేము అక్కడ బాలాజీ బస్ స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో మల్టీప్లెక్స్ థియేటర్లు, 5 స్టార్ హోటల్, అలాగే బస్ టెర్మినల్స్ ఇలాగ చెప్పుకుని పోతే అది కూడా వచ్చే 3 నెలల టెండర్కు తీసుకొని వచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇవే కాకుండా ఏవైతే మా ఈ సుమారు 160 డిపోలు ఉన్నాయో ఆ 160 డిపోల్లో కూడా బస్సుల యొక్క సంఖ్య తగ్గింది. ఆ సంఖ్యను కూడా ప్రయాణికులు ఆ ప్రాంతాలను బట్టి ఎక్కడైతే అవసరం ఉంటుందో అవి కూడా పెంచుకునేదానికి రేపు చర్యలు అనేవి ఉంటాయని తెలియజేసుకుంటాం. సార్, ముఖ్యంగా అంటే గత 6 నెలల పరిధిలో చూస్తే రాష్ట్రంలో దాదాపు 22 యాక్సిడెంట్లు, మేజర్ యాక్సిడెంట్లు జరిగాయి. వాటిలో దాదాపు 22 మంది చనిపోయినారు. దాదాపు 72 మంది అయినారు. అంటే వీటిని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు ఏమైనా చేపడుతూ ఉందా ఏంటి సార్? ముఖ్యంగా ఇటీవల కాలంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను కూడా నిర్వహించారు. ఏ మేరకు మనం అవగాహన కల్పిస్తున్నాం సార్? ముఖ్యంగా ప్రమాదాల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ప్రమాదం అనేది మానవ తప్పిదం ఉండొచ్చు. అంటే దాంట్లో పనిచేసే యొక్క డ్రైవర్ యొక్క పొరపాటు ఒకటైతే, రెండవది వచ్చి బస్సు యొక్క ఫిట్మెంట్ విషయం ఉంటుంది. మాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ప్రైవేట్ బస్సులు కానీ కార్లు కానీ దీని విషయంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కొత్త ఒడంబడి వస్తూ ఉంది. దానిలో భాగంగానే సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది హైవేస్ మీద. అలాగే ఆర్ఎన్బి రోడ్లు, నేషనల్ హైవేస్కి సంబంధించి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా గుర్తిస్తాం. మొన్న మాకు కర్నూలులో జరిగిన ప్రమాదం ఏదైతే ఒక కనువిప్పోయింది. ఎందుకంటే అంతమంది చనిపోవడం ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఒక సంచలనంగా అయిపోయిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అలాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, నేషనల్ హైవేస్ ఏదైతే ఒక కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఈ ప్రమాదాల నివారణ కోసం చర్యలు అయితే తీసుకుంటాం.
ప్రమాదాలు యొక్క సంఖ్య ఇంకా రాబోయే కాలం తగ్గించే పనిలో ఉంటామో తప్పక ఇలాంటి ప్రమాదాలు చేసే ఎవరైతే వ్యవస్థకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ అనుకోండి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో ఇవి కూడా తగ్గుతాయని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి మన రాష్ట్రంలో తిప్పే బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ఉన్నాయి. వాటి పట్ల ఏమన్నా ప్రభుత్వం ఒక కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇది మంచి క్వశ్చన్ అడిగినారండి. ఈరోజు ప్రభుత్వాలు అలాగే డిపార్ట్మెంట్లోని కొన్ని లొసుకులను బట్టి కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ చేసిన బస్సులను వచ్చి టూరిస్ట్ పర్మిట్ల కింద ఉండే బస్సులను రాష్ట్రాల మధ్య తిప్పుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా కేవలం రాష్ట్రాల్లో దీని మీద చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇవి ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది. మార్త్ గైడ్లైన్స్ అంటే ఏదైతే కేంద్ర రవాణా శాఖ పరంగా వాళ్ళతో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడంలో కూడా ఆ యొక్క పర్మిట్ల మీద కూడా కొంచెం ఉక్కుపాదం మోపే విషయంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాకు సంబంధించిన మంత్రుల యొక్క సమావేశం ఈ నెలాఖరులో జరిగిపోయేదానికి కూడా ఆ మంత్రులతో మేము మాట్లాడడం, పర్మిట్ల విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇది ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపట్టడం, ఆర్టీసీ అభివృద్ధితో పాటు ప్రైవేటు వాహనాల యొక్క విధానాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి అనేక రకాల చర్యలు చేపట్టడమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తూ అధికారులను ఆదేశించామని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.